హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఏవియేషన్ ఐజీఐ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలకు భారీ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఏవియేషన్ ఐజీఐ వారు ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అలానే 18 నుండి 30 సంవత్సరాల మధ్యన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలానే స్టార్టింగ్ శాలరీ వచ్చి 35,000 ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలానే వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి గైస్. సో ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, అలానే ఇక్కడ నోటిఫికేషన్ చూసినట్టయితే ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలకి యొక్క రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ చూసినట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి కొన్ని అయితే మెన్షన్ చేశారు. స్టార్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పి, సో ఈ యొక్క అప్లికేషన్ అనేది 6th March నుండి అయితే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 22nd May వరకు అయితే ఉందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో 22nd May అంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీరు అయితే అప్లై చేసుకోండి గైస్. సో అలానే రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. సో రిజల్ట్ వచ్చి ఎప్పుడైతే మీకు రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో దాని తర్వాత 15 డేస్కి అయితే రిజల్ట్ అనేది వస్తుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో అలానే ఇక్కడ పొజిషన్ వచ్చి కస్టమర్ సర్వీస్ ఏజెంట్ అయితే అని చెప్పి క్లియర్గా ఉంది. అండ్ ఎలిజిబిలిటీ చూసినట్టయితే ఇంటర్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే ఏజ్ వచ్చి 18 to 30 years ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 1074 గైస్, చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలానే ఎక్స్పెక్టెడ్ శాలరీ వచ్చి 25,000 నుంచి 35,000 అయితే అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే కింద చూసినట్టయితే నోట్ అని చెప్పి ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ మే అప్లై, ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై అని చెప్పి ఇచ్చారు. సో దీనికి మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు గైస్. సో అలానే ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని అలానే ఇంటర్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేయొచ్చు. అలానే రిటర్న్ ఎగ్జామ్ సిలబస్ కూడా ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు, అవి కూడా ఒకసారి క్లియర్గా చూడండి. జనరల్ అవేర్స్ నుంచి 25 మార్క్స్, అండ్ ఏవియేషన్ నాలెడ్జ్ నుంచి 25 మార్క్స్, అండ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ నుంచి 25 మార్క్స్, అండ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి 25 మార్క్స్. సో టోటల్ 100 మార్క్స్కి అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే 1.5 hour అంటే 90 minutes అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఎగ్జామ్కి. సో ఇక్కడైతే ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి సిలబస్ అంతా కూడా. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ గైస్, వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అలానే ఇక్కడ చూసినట్టయితే డీటెయిల్స్ ఆఫ్ సిలబస్ అని చెప్పి, సో ఈ యొక్క ఎగ్జామ్కి మీకు ఏమేమి సిలబస్ ఉంటుందో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇది చూసుకుని అయితే మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు గైస్. సో ఇక్కడైతే ప్రతిదీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని చెప్పి, జనరల్ ఇంగ్లీష్, అలానే ఏవియేషన్ నాలెడ్జ్. సో ఇవన్నీ అయితే ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. అలానే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏ స్టేట్కి ఎక్కడైతే ఎగ్జామ్స్ అండ్ సెంటర్స్ ఉంటాయో అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి వచ్చి విశాఖపట్నంలో, తెలంగాణ వాళ్ళకి వచ్చి హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో చూసుకోండి. సో ఎవరైతే నియరెస్ట్ ప్లేసెస్లో ఉన్నారో వాళ్ళైతే ఆ నియర్గా ఉన్న ప్లేస్కి అయితే అప్లై చేసుకోండి. సో అలానే ఇక్కడ చూసినట్టయితే సెలక్షన్ ప్రాసెస్, సో ఈ యొక్క జాబ్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకైతే ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఆ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బేసిక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అయితే చేసి ఈ యొక్క జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి మీరు కూడా ఈ పాయింట్స్ అన్ని క్లియర్గా చూడండి గైస్. అలానే ఇక్కడ చూసినట్టయితే హౌ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది, కీ పాయింట్స్. సో మీరు ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రతిదీ కూడా క్లియర్గా చదువుకోండి గైస్. సో ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్గా ఫిల్ చేయాలని చెప్పేసి అన్నీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసినాక ఒకసారి ప్రివ్యూ అయితే చూసుకోండి, ప్రతిదీ కూడా డీటెయిల్గా చూసుకోండి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చి 22nd May గైస్, అది కూడా క్లియర్గా చూడండి. అలానే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 350 రూపీస్
రూపీస్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రతిదీ కూడా ఇక్కడైతే క్లియర్గా ఉంది. ప్రతిదీ కూడా ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. అలానే జనరల్ కండిషన్స్ క్యాండిడేట్స్ అని చెప్పి ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ ఇచ్చారు. బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ మస్ట్ గో త్రూ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ద అని ఐ మీన్ ఇక్కడ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాటిని బేస్ చేసుకొని మీరైతే అప్లై చేయాలని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా మీరైతే ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో అప్లై చేసే టైంలో ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇదైతే. సో ఇది గైస్ నోటిఫికేషన్ వచ్చి, సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి గైస్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. ఈ యొక్క జాబ్కి సంబంధించిన లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.